Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our intermediate classes. So, ఇంకా ఎవరికైనా ఇంటర్మీడియట్ క్లాసెస్ కావాలంటే 300 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఇంటర్మీడియట్ క్లాసెస్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఈ 300 రూపీస్ అనేవి ఎడిటర్కే వెళ్ళడం జరుగుతుంది. సో పబ్లిక్లో 3 వీడియోస్ ఉంచుదామని అనుకున్నాను. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ వీడియో. సో ఇది పబ్లిక్ తర్వాత ఇంకా నెక్స్ట్ పేమెంట్ ఎవరైతే చేశారో నెక్స్ట్ వీడియో ఆన్వర్డ్స్ వాళ్ళకి మాత్రమే వెళ్తూ ఉంటాయి వీడియోస్. ఇంకేవి పబ్లిక్గా యాక్సెస్ చేయడం అనేది కుదరదు. ఇంకా ఎవరికైనా కావాలంటే ఇంటర్మీడియట్ క్లాసెస్ జస్ట్ ఐ నీడ్ ఇంటర్మీడియట్ క్లాసెస్ అని పెట్టేసి వాట్సాప్కి ఒక మెసేజ్ పెట్టండి. పెట్టి మీ పేరు, మీ డిస్ట్రిక్ట్, మీ మొబైల్ నెంబర్ అండ్ పేమెంట్ చేసినటువంటి 300 రూపీస్ పే చేసినటువంటి పేమెంట్ స్క్రీన్ షాట్ ఒకటి పెట్టండి. సో ఇంటర్మీడియట్ గ్రూప్లో మీరు యాడ్ అయిపోతూ ఉంటారు. ఈరోజు సెషన్లో భాగంగా మనం లాస్ట్ 2 సెషన్స్లో జీర్ణ వ్యవస్థ, మానవుల జీర్ణ వ్యవస్థలో దానిలో భాగంగా వరుసగా మనము అవయవాల గురించి చెప్పుకుంటాం. సో 10th స్టాండర్డ్ కంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్మీడియట్లో అవైలబుల్గా ఉంది. సో కంపల్సరీ అన్ని కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు సెషన్లో భాగంగా మనము టంగ్, నాలుక గురించి చూద్దాము. సో నాలుక, టంగ్. సో ఏంటి నాలుక, దేనికి ఉపయోగపడుతుందంటే మనకు తెలిసిందే ఇది ఆస్య కుహరం లేదంటే ముఖ కుహరం లేదంటే ఓరల్ క్యావిటీ, బకల్ క్యావిటీలో ఉండేటువంటి ఒక కండరయుతమైనటువంటి నిర్మాణంగా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. సో మరి దేనికి ఉపయోగపడుతుందని చూసినట్లయితే మనందరికీ తెలిసిందే ఆహారాన్ని కలియబెట్టడానికి ఉపయోగపడుతుంది, ఆహారం లాలాజలంతో కలపడానికి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఆహారాన్ని పళ్ళ మీదికి నెట్టివేయడానికి. సో చూడండి, మనం ఆహారం నమిలేటప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే బుగ్గల క్యావిటీలో పడిపోతూ ఉంటుంది. సో ఇలానే పడిపోతుంది, లేకుంటే పళ్ళకు వెనుక వైపు అంటే బుగ్గలకు పళ్ళకు మధ్యలో ఆహారం ఇరుక్కుంటూ ఉంటుంది ఒక్కోసారి. సో ఆ బుగ్గలకు ఉండేటువంటి కండరాలు సంకోచించేసి మళ్ళీ ఆహారాన్ని లోపల నెడతాయి. అది సమస్య కాదు. సో ఇక్కడ నాలుగో యొక్క పని ఏంటి అని చూసినట్లయితే బుగ్గల క్యావిటీలోనికి, ఆస్య కుహరంలోనికి లేదంటే ముఖ కుహరంలోనికి పడినటువంటి ఆహారాన్ని దంతాల పైకి నెడుతూ ఉంటుంది. సో మనకు ఈ పాయింట్స్ అయితే తెలుసు. నెక్స్ట్ ఇంకా మాట్లాడటానికి, రుచి చూడటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. స్పెషల్లీ మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో పళ్ళని శుభ్రపరచడానికి అని కూడా ఇవ్వడం జరిగింది. పళ్ళను శుభ్రపరచడానికి. సో ఎలా పళ్ళని శుభ్రపరచుకుంటాం మనందరికీ తెలిసిందే. ఏదైనా బిస్కెట్ ఏదైనా లేదంటే ఒక సాఫ్ట్ ఫుడ్ ఐటెం ఏదైనా తిన్నప్పుడు ఏమవుతుందంటే పళ్ళకు అంటుకొని పోతుంది, లేదంటే మనకి హార్డ్ ప్యాలెట్కి అంటుకొని పోతుండు. సో అప్పుడు ఏం చేస్తాం మనం అని చూసినట్లయితే నాలుకతోటి దాన్ని శుభ్రపరచుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. సో ఇది ఒక కీ పాయింట్ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. పళ్ళను శుభ్రపరచడానికి ఆ నాలుకని ఉపయోగిస్తూ ఉంటాం. మరి నాలుక పైన చూసినట్లయితే మనకి అనేక సూక్ష్మాంకురాలు ఉంటాయి. సూక్ష్మాంకురాలు, అంకురం అంటే మొగ్గ, సూక్ష్మ అంటే చిన్నగా మొగ్గల మాదిరిగా ఉండే నిర్మాణాన్ని సూక్ష్మాంకురాలు అంటాం. ఇంగ్లీష్లో అయితే మనము పాపిల్లే అంటాం, పాపిల్లేగా చెప్పుకుంటూ ఉంటాం. మరి సూక్ష్మాంకురాలు దేనికి ఉపయోగపడతాయి మనందరికీ తెలిసిందే. సూక్ష్మాంకురాల్లో లోపల గుర్తుపెట్టుకోండి, సూక్ష్మాంకురాల్లో మనకి టేస్ట్ బర్డ్స్ ఉంటాయి, రుచి కలికలు అంటాం. డైరెక్ట్గా మన నాలుక పైన ఉండే రుచి కలికలు కాదు, సూక్ష్మాంకురాలు ఉంటాయి, పాపిల్లే అంటాం వాటిని, రైట్. సో వాటి లోపల మనకి ఏంటంటే ఈ రుచి కలికలు అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఆహారం లాలాజలంతో కలుస్తుందో ఈ యొక్క రుచి కలిక యొక్క కుహరం ఉంటుంది, దానిలోకి ఎంటర్ అయిపోయినప్పుడు మనము దాని రుచి తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది, రైట్. మరి సూక్ష్మాంకురాలు ఎన్ని రకాలు అని చూసినట్టయితే మనకి నాలుక పైన 3 రకాల సూక్ష్మాంకురాలు అనేవి కనపడుతూ ఉంటాయి, రైట్. సో ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే ఫిలిఫామ్ పాపిల్లే అంటాం, ఫిలిఫామ్ పాపిల్లే అంటాం. నెక్స్ట్ ఫంజిఫామ్ పాపిల్లే. నెక్స్ట్ వచ్చేసి సర్కంవాలెట్ పాపిల్లే అంటాం. సో ఇవి మొత్తము ఈ యొక్క సూక్ష్మాంకురాలు చూసినట్టే 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫిలిఫామ్ పాపిల్లే అంటాము, నెక్స్ట్ ఫంజిఫామ్ అండ్ సర్కంవాలెట్ పాపిల్లే అంటాం. మరి ఫిలిఫామ్ పాపిల్లే ఎక్కడ ఉంటాయంటే నాలుక ఉపరితలంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నాలుక యొక్క ఉపరితలంలో ఉంటాయి, రైట్. సో వీటిని పులుసు ఆకార సూక్ష్మాంకురాలు అని కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫంజిఫామ్ పాపిల్లే ఎక్కడ ఉంటాయని చూసినట్లయితే నాలుక చివరన అంటే ముందు భాగంలో అని అర్థం, నాలుక చివరలో. సో టిప్ ఆఫ్ ది టంగ్ పైన మనకి ఏంటంటే ఈ ఫంజిఫామ్ పాపిల్లేనే ఉంటాయి. అదేవిధంగా ఉపాంతంలో అంటే పార్శ్వభాగంలో, కొంచెం పార్శ్వభాగంలో
మరీ ఎక్కువ కాదు. సో కొస లైట్గా దానికి ఉపాంత భాగంలో దానికి సైడ్స్ కొంచెం చూసినట్లయితే మనకి ఉండేటువంటి సూక్ష్మాంకురాల్ని ఫంజిఫామ్ పాపిల్లేగా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ నేను చెప్పాను సర్కమ్ అని ఎక్కడొచ్చినా కానీ చుట్టూ అని అర్థం అనమాట, చుట్టూ అని అర్థం. మరి సర్కమ్ వాలెట్ పాపిల్ ఎక్కడ ఉంటాయంటే నాలుక యొక్క వెనుక భాగంలో లేదంటే ఆధార భాగంలో లేదంటే పరాంతంలో, నాలుక పరాంతము లేదంటే వెనుక భాగము లేదంటే ఆధార భాగం అని చెప్పుకుంటాం. సో ఏ అడిగినా కానీ కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే నాలుక ఎక్కడైతే అంటు పెట్టుకుంటుందో దాన్ని ఆధార భాగంగా చెప్పుకుంటాము, లేదంటే దాన్ని వెనుక ప్రాంతంగా చెప్పుకుంటాం. అక్కడ ఉండేటువంటి సూక్ష్మాంకురాలను ఏమంటామంటే సర్కమ్ వాలెట్ పాపిల్లేగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో ఇక్కడ ఒకటి కీవర్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే నాలుక ఆస్యకుహరం యొక్క వెనుక ఆధార భాగంలో గుర్తుపెట్టుకోండి. నాలుక ఎక్కడ అంటి పెట్టుకొని ఉంటుంది అని చూసినట్లయితే ముఖ కుహరము లేదంటే ఆస్యకుహరం యొక్క ఆధార భాగంలో వెనుక భాగంలో ఫ్రెన్యులం అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఫ్రెన్యులం అనేటువంటి సంయోజక కణజాలంతో అంటిపెట్టుకొని ఉంటుంది కనెక్టివ్ టిష్యూ. సో ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే ఆస్యకుహరం యొక్క వెనుక భాగంలో ఆధార భాగంలో నాలుక ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో మనకి చుట్టూ కూడా ఒక రకమైన కణజాలం ఉంటుంది, దాన్ని ఫ్రెన్యులంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నాలుకకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నాలుక మనకు తెలిసిందే ఆస్యకుహరము నెక్స్ట్ భాగమైనటువంటి గ్రసనిలోనికి తెరుచుకుంటుంది. గ్రసని, దీన్ని ఇంగ్లీష్లో ఫారింగ్స్ అంటాం. మనము పాఠశాల స్థాయిలో చూసినట్లయితే గ్రసని అనేది ఒకటి ప్రాంతంగా విభజించబడి ఉంటుంది. సో దాని నుండి అది శ్వాస మార్గం అదేవిధంగా ఆహార మార్గంగా ఉపయోగపడుతుందని తెలుస్తూ ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ గ్రసని ఇంటర్మీడియట్లో చూసినట్లయితే ఈ గ్రసని ఏదైతే ఉందో సే అజ్యూమ్ దట్ ఇది గ్రసని అనుకుందాము, రైట్. సో గ్రసని యొక్క ఒక భాగంలో చూసినట్లయితే దట్ మీన్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి స్వరపేటిక ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి వాయునాళం ఉంటుంది, ఓకేనా. దెన్ ఇక్కడ వచ్చేసి మనకి ఆహార వాహిక ఉంటుంది, ఈసోఫేగస్ ఉంటుంది, రైట్. సో ఇది మొత్తం కూడా గ్రసని భాగం అంటాం. సో ఈ గ్రసని ఏంటి, ఆహారం తిన్నప్పుడు ఆహార వాహికలోనికి గాలి పీల్చుకున్నప్పుడు ఇలా మనకి ఏంటి స్వరపేటిక ద్వారా వాయునాళంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది గాలి అనేది. సో మరి ఇక్కడ చూసినట్లయితే మృదు తాలు అంటే సాఫ్ట్ ప్యాలెట్ పైన భాగం అయితే ఉంటుందో దాన్ని సాఫ్ట్ ప్యాలెట్గా చెప్పుకుంటాం. ఇది ఆస్యకుహరం యొక్క పై భాగం అనుకుందాం. దీని యొక్క సాఫ్ట్ ప్యాలెట్ అంటే బ్యాక్ సైడ్ మన నాలుక పెట్టి టచ్ చేసినట్లయితే పైన హార్డ్ ప్యాలెట్ ఉంది, అదేవిధంగా నాలుకతో వెనక్కి తీసుకెళ్ళండి సాఫ్ట్ ప్యాలెట్ కనపడుతుంది. సాఫ్ట్ ప్యాలెట్ అనేది గ్రసనిని 3 భాగాలుగా విభజిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో గ్రసనిలో మనకి పై వైపు ఉండేటువంటి మృదుతాలు యొక్క పై భాగంలో ఉండేదాన్ని ఏమంటామంటే నాసిక గ్రసనిగా చెప్పుకుంటాం. నాజల్ ఫారింగ్స్ అంటుందండి ఇంగ్లీష్లో, నాజల్ ఫారింగ్స్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఈ యొక్క మృదుతాలు సాఫ్ట్ ప్యాలెట్ ఏదైతే ఉందో సాఫ్ట్ ప్యాలెట్ క్రింద ఉండేటువంటి ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే మనం ఓరల్ ఫారింగ్స్ అంటాం, లేదంటే ఓరో ఫారింగ్స్ లేదంటే ఓరల్ ఫారింగ్స్గా చెప్పుకుంటాం. ఆస్యగ్రసని లేదంటే ముఖగ్రసని. చూడండి ఫారింగ్స్ ఎన్ని భాగాలుగా డివైడ్ అయింది అనేది మనకు ఇంటర్మీడియట్ స్థాయిలో మాత్రమే ఉంటుంది. సో మృదుతాలు అనేది గ్రసనిని 3 భాగాలుగా విభజిస్తుంది. మృదుతాలు పై భాగంలో ఉండేదాన్ని నాసికా గ్రసని లేదంటే నాజల్ ఫారింగ్స్గా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ మృదుతాలు లేదంటే ఈ యొక్క సాఫ్ట్ ప్యాలెట్ క్రింది భాగంలో ఉండేదాన్ని ఓరల్ ఫారింగ్స్ లేదంటే ఆస్యగ్రసనిగా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ మనకి ఈ భాగంలో ఎక్కడైతే స్వరపేటిక ఉంటుందో స్వరపేటిక దగ్గర ఉండేటువంటి ఈ గ్రసని ప్రాంతాన్ని ఏమంటామంటే స్వరపేటిక గ్రసని. స్వరపేటిక గ్రసని. సో లారింగో ఫారింగ్స్ అంటాం. సో ఈ విధంగా గ్రసని అనేది మనకి 3 భాగాలుగా విభజించి ఉంటుంది. సో విభజించబడడం దేని చేత విభజించబడి ఉంటుంది అని చూసినట్లయితే మృదుతాలు లేదంటే సాఫ్ట్ ప్యాలెట్ చేత ఈ గ్రసని అనేది 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. పై భాగాన్ని చూసినట్లయితే మనందరికీ తెలిసిందే పైన అంతా నాసికా కుహరం ఉంటుంది కాబట్టి దాన్ని
నాసిక గ్రసనిగా చెప్పుకుంటాం, నాజల్ ఫారింగ్స్ అంటాం. మృదు తాలూ యొక్క క్రింది భాగంలో హాస్య గ్రసని అంటాం, దీన్ని ఓరల్ ఫారింగ్స్ అంటాం, లేదంటే ముఖ గ్రసని అని కూడా చెప్పుకుంటాము. అండ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఉందో అంటే స్వరపేటిక ప్రాంతంలో ఉండేటువంటి గ్రసని ప్రాంతాన్ని స్వరపేటిక గ్రసని లేదంటే లారింగో ఫారింగ్స్గా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో మనం ఆహారం ఎప్పుడైతే గ్రసని ద్వారా ఎంటర్ అయిపోతూ ఉంటుందో సో మనకు అక్కడ కొన్ని ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి అక్కడ. రైట్. సో ఏముంటాయి మనం ప్రొటెక్షన్ చేయడానికి అంటే ఆహారంలో ఉండేటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియా కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, ఏమైనట్లు వాటిని ట్రాప్ చేయడానికి మనకు అక్కడ ఏంటంటే ఏముంటాయి తెలుసా? సో ఇక్కడ రాస్తాను, మనకి అక్కడ వచ్చేసి మనకి టాన్సిల్స్ ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే గవద బిళ్ళలు అంటాం తెలుగులో. సో గౌద బిళ్ళలుగా చెప్పుకుంటాం టాన్సిల్స్ లేదంటే గౌద బిళ్ళలు. టాన్సిల్స్ అంటే ఎన్ని రకాలుగా ఉంటాయని చూసినట్లయితే అది ఉండే ప్రదేశాన్ని బట్టి సో ఎక్కడ లొకేట్ ఉన్నాయో దాన్ని బట్టేసి మనం ఈ గౌద బిళ్ళని అగైన్ మనం 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. సో గౌద బిళ్ళను చూసినట్లయితే చూడండి, ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి తాలువు గౌద బిళ్ళలు. సో తాలువు గౌద బిళ్ళలు అంటే ఏంటని చూసినట్లయితే పాలటైన్ టాన్సిల్స్ అంటాం వీటిని ఇంగ్లీష్లో, పాలటైన్ టాన్సిల్స్. సో తాలువు అంటే మనకు తెలిసిందే గ్రసని యొక్క పై భాగంలో చూసినట్లయితే మృదు తాలువు కొంతవరకు అలా గ్రసనలోనికి వెళ్ళిపోయి ఉంటుంది. సో మృదు తాలువుకు అంటిపెట్టుకునేటువంటి గౌద బిళ్ళలు ఏవైతే ఉన్నాయో సో వీటిని ఏమంటామంటే పాలటైన్ టాన్సిల్స్గా చెప్పుకున్నాం, లేకుంటే తాలు గౌద బిళ్ళలుగా చెప్పుకుంటూ ఉంటాం. రెండోది ఏంటి అని చూసినట్లయితే గ్రసని గౌద బిళ్ళలు. సో ఐఎమ్ రైటింగ్ హియర్ గ్రసని గౌద బిళ్ళలు. సో వీటిని వచ్చేసి మనకి అడినోయిడ్స్ అంటాం వీటిని. అడినోయిడ్స్గా చెప్పుకుంటూ ఉంటాం. సో అడినోయిడ్స్ అంటే మనకు తెలిసిందే ముక్కులో ఉంటూ ఉంటాయి అంటారు, బట్ ముక్కులో ఉండే వాటిని అడినోయిడ్స్ అంటారు. అదేవిధంగా గ్రసని ప్రాంతంలో అంటే మనం అద్దం దగ్గర నిల్చొని మనం పెద్దగా ఓపెన్ చేసి నోరు మన గ్రసని ప్రాంతం కనబడుతూ ఉంటుంది క్లియర్గా, చాలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు గ్రసని ప్రాంతంలో మనకి చిన్న చిన్న ఒడిసే బంప్స్ లాగా కనబడుతూ ఉంటాయి. సో ఆ బంప్స్ని మనం ఏమంటామంటే అడినాయిడ్స్ లేదంటే గ్రసని గౌద బిళ్ళలుగా చెప్పుకుంటాం. ఓకే, ఫారింజియల్ టాన్సిల్స్ అని కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి జిహ్వ గౌద బిళ్ళలు. లింగ్వల్ టాన్సిల్స్ అంటాం వీటిని. లింగ్వల్ టాన్సిల్స్ అంటాం. సో పేరులోనే కనపడుతుంది మనకి జిహ్వ గౌద బిళ్ళలు అంటే ఏంటి అని చూసినట్లయితే మన జిహ్వ అంటే నాలుక యొక్క వెనుక భాగంలో చూసినట్లయితే మీరు నాలుకను పైకి లేపి చూడొచ్చు. పైకి లేపి కొంచెం పక్క కనాల ఇలా అంటే ఏమవుతుందంటే మనకి నాలుక ఎక్కడైతే ఫ్రెన్యులం చేత అంటి పెట్టుకొని ఉందో ఆ ప్రాంతంలో చూసినట్టయితే మనకి కొంచెం బంప్స్ కనపడుతూ ఉంటాయి. సో వాటిని మనము లింగ్యువల్ టాన్సిల్స్గా చెప్పుకుంటాం. సో మనకేంటంటే టాన్సిల్స్ మనకు తెలిసిందే, ఇవి మనకు ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ టాన్సిల్స్ అనేవి అడినాయిడ్స్ కావచ్చు, లింగ్వల్ టాన్సిల్స్ కావచ్చు, పాలటైన్ టాన్సిల్స్ కావచ్చు, ఇవి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో వీటిని తాలువు లేదంటే తాలువ్య గౌద బిళ్ళలు అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి, తాలువ్య అని కూడా అంటాము. సో ఇవేమవుతుందంటే ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అవి అసలు ప్రొటెక్ట్ చేసేవే ఇన్ఫెక్ట్ అయ్యి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారని చూసినట్టయితే టాన్సిలాక్టమీ చేస్తుంటారు, అంటే టాన్సిల్స్ రిమూవ్ చేస్తూ ఉంటారు. సో డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ టాన్సిల్స్ మనకి సర్జరీ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవి వచ్చేసి రకరకాల గౌద బిళ్ళలు మన గ్రసన్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఈరోజు సెషన్. ప్రతి ఒక్క చిన్న టాపిక్లో కూడా మనకు ఎన్నో కీ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో తప్పకుండా మీరు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ కీ పాయింట్స్ చదవండి. మరీ మూలలకు వెళ్ళాల్సిన పని లేదు, ఇలా కీ పాయింట్స్ మాత్రం చదువుకుంటూ వెళ్ళండి, అర్థం చేయండి, ఎంజాయ్ చేసుకుంటూ చదవండి. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.